యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకెవేయును అంటూ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయం చాలా మంది వినే ఉంటారు. అసలేంటి యాగంటి బసవన్న స్టోరీ? ఈరోజు అనగనగాలో చూద్దాం. కర్నూలు జిల్లాలో బనగానపల్లెకు 13 కిలోమీటర్ల దూరంలో ఎర్రటి కొండల మధ్యలో ప్రకృతి ఒడిలో ఉంటుంది యాగంటి క్షేత్రం. శివభక్తుడైన భృగు మహర్షి పరమేశ్వరుడి కోసం ఇక్కడ తపస్సు చేశారని, ఫలితంగా శివుడు భార్య సమేతంగా కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. అయితే ఈ క్షేత్రం వెనుక మరో జానపద కథ కూడా ఉంది. పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి ఒక పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్ద పులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో నేకంటి అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు. ఏకశిలపై నంది, ఉమా మహేశ్వరుడు వెలసిన క్షేత్రంలో ఇది కూడా ఒకటి. అయితే ఈ యాగంటి క్షేత్రానికి అగస్త్యుడు వచ్చాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఆయనిక్కడ విష్ణువు ఆలయాన్ని నెలకొల్పాలని భావించాడని, అయితే అందుకు సిద్ధం చేసిన శ్రీ విష్ణువు మూల విరాట్టు చివరి నిమిషంలో భగ్నం కావడం వల్ల ఆ పని నెరవేరలేదని చెబుతుంటారు. యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహాలయాల్లో ఒక దానిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఆ మూర్తికి కూడా ఎడమకాలి బొటనవేలు భగ్నమై ఉండడం మనం చూడొచ్చు. 14వ శతాబ్దంలో హరిహరుడు, బుక్కరాయుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందని ఆధారాలు ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు దాఖలాలు ఉన్నాయి. ఆ గుడి నిర్మాణంలో విజయనగర కాలం నాటి ధోరణి కనిపిస్తుంది. ఇక ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వచ్ఛమైన నీటితో కనిపిస్తుంది. అజ్ఞాత కొండధారతో నిండే ఈ కోనేరులో స్నానం చేస్తే సమస్త రుగ్మతులు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. మరో అజ్ఞాత కొండధారతో వచ్చే నీటిని అగస్త్య పుష్కరిణిగా చెప్తారు. ఈ పుష్కరిణిలో ఉన్న నీటిని కేవలం స్వామి అభిషేకానికే వాడతారు. ఈ క్షేత్రంలో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవడం ఒక వింత. అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తుంటే కాకాసురుడనే కాకుల నాయకుడు అనేక కాకుల సమూహంతో వచ్చి తపస్సుకు ఆటంకం కలిగించడంతో ఆగ్రహించిన అగస్త్యముని ఈ క్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ దివ్య క్షేత్రంలో కాకులు కనిపించవు. కాకి శనీశ్వరుడి వాహనం కాబట్టి తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిభబూనాడు. అందుకే ఈ ఆలయంలో నవగ్రహాలు కూడా ఉండవు. యాగంటి క్షేత్రంలో బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం చాలా ప్రసిద్ధి. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే శివాలయంలో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో కొలువై ఉన్నారు కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి